దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి మహిమ. యేసు ప్రభు పలికిన మాట ఒకటి. ఫస్ట్ అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరదు, అందరికీ కనపడిద్ది. అలాగే దీపం వెలిగించి ఎవడు కూడా కొంచెం కింద పెట్టాడు. చూడండి, ఒక్కసారి వచనం చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మడుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అంటే ఇంట్లో దీపం పెట్టే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్లో అంటే ఎత్తైన స్థలం ఒకటి చూసి అక్కడ పెడతారు, ఎందుకంటే గది మొత్తానికి కాంతి రావాలి అని. దీపస్తంభం మీదనే ఉంచుతారు, ఇంటి మొత్తానికి వెలుగు ఇవ్వడానికి. అట్లాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మాట్లాడాడు. అసలు కొంచెం కింద ఎవరు పెట్టరు అని కొంచెం ప్రస్తావన తీసుకొచ్చాడు అక్కడ. కొంచెం అంటే తెలుసా మీకు? కొంచెం అంటే ఏంటిది? ధాన్యాన్ని కొలిచే పాత్ర. మన భాషలో కిలో డబ్బాలు ఉంటాయే, మానికలు, కొలమానాలు, అవి కుంచాలు కొలిసే కొలత ఒకటి ఉంటుంది. కుంచెముడు, ఇన్ని కుంచాలు అని ధాన్యాన్ని కొలిచేటువంటి కొలమానిక పేరే కొంచెము. ఉదాహరణకి ఈ గ్లాసును చూడండి, మీకు కనపడదు కదా, నేను చూపిస్తా. ఇది ఇనప పాత్ర, 1 అడుగు పొడవు, 1 అడుగు వెడల్పు ఉందనుకోండి, అదొక కొలమానం అన్నమాట. ఎంత పెద్ద లోట అయిద్దో చూడండి. అది ఒక దీపం మీద దాన్ని బోర్లిస్తే ఏం కనపడదు ఇక బయటికి. అర్థమైందా కాలేదా? థ్యాంక్ యూ. చాలా చురుకు, మీరు వెంటనే అర్థం చేసుకుంటారు. సంతోషంగా స్తోత్రం చెప్పండి ప్రభువుకి. దీన్ని బోర్లేస్తే దీపం మీద ఒక మైనపోతుని వెలిగించి, కొవ్వొత్తిని వెలిగించి, దాని మీద చిన్న సైజు కొవ్వొత్తులు వస్తుంది, తెలుసు కదా. ఈ వ్రేలు ఎంత సైజు ఉంటాయి, చిన్న సైజు కొవ్వొత్తులు, సన్నగా చిన్నగా ఉంటాయి. అంత కొవ్వొత్తిని ముట్టించి ఈ గ్లాసే తీసుకెళ్ళి దాని మీద బోర్లేస్తే ఇంకేం కనపడదు. ఓకే, ఏది ఇనుప గ్లాస్ అయితే, స్టీల్ గ్లాస్ అయితే కనపడిద్దిలే, కానీ ఇనుప గ్లాస్ అయితే మళ్ళీ పరిశోధన చేస్తారు కదా, అందుకని చెబుతున్నాను. అది పరిస్థితి. కొంచెం ప్రస్తావన తీసుకొస్తాడు, దీపం మాట్లాడతాడు, దీపం అంటాడు, కొంచెం అంటాడు. సరే, మరో చోట అంటాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును అంటాడు. అసలు ఇసుక మీద ఎవడు ఇల్లు కడతాడండి? అసలు దీపం వెలిగించి కొంచెం కింద ఎవడు పెడతాడు? అసలు అన్నీ అసాధ్యమైన మాటలు మాట్లాడతాడు ఏందినా? అంత మహాజ్ఞానికి ఇంత మాత్రం తెలియదు అసలు. ఆ పోలికలేంది, ఆ పోల్చడాలేంది? సరే, ఈ రెండు పక్కన పెడితే, నీ దేహానికి కన్ను, నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను తేడాగా ఉంటే నీ సర్వ శరీరం చీకటైపోతుంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటాడు. ఆ చీకటి గొప్పదేంది నాకు అర్థం కాదు. వెలుగు గొప్పదా, చీకటి గొప్పదా? చీకట కదా. వెలుగు చీకటైద్ది అంటాడు. నీలోనున్న వెలుగు చీకటి అయిన ఎడలా ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఒక్కసారి చూద్దామా? చూడండి. ఫస్ట్ వచనం చూసేసుకున్నారు. కొంచెం కింద దీపం, మత్తయి సువార్త 5,
14లో ఉంది. ఇప్పుడు 6వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చూడు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎంత గొప్పది అనలా, ఎంతో గొప్పది అన్నాడు. అసలు చీకటి వెలుగు అవుతుందా, లేకపోతే వెలుగు చీకటి అయిద్దా? రెండు వేరు వేరు. అసలు వెలుగు చీకటి కాజాలదు, చీకటి వెలుగు కాజాలదు. వెలుగు చీకటి అయితే అది వెలుగు కాదు, చీకటి వెలుగు అయితే ఆ చీకటి కాదు అది. కానీ అసాధ్యమైన మాటలు చెబుతాడు ఏందండి. సరే పక్కన పెడదాం, తర్వాత ఆలోచిద్దాం. జస్ట్ అట్లా పేజీ తిప్పండి. అట్లా పేజీ తిప్పారా? చూద్దాం అది కూడా ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం కూడా జస్ట్ పేజీ తిప్పి చూసేస్తే అర్థమైపోతుంది. చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు, కదలలేదు. ఆ తర్వాత చదువు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, సాక్షాత్తు యేసయ్య చెప్తున్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. దేవునికి స్తోత్రం. అసలు ఇసుకని పునాదిగా చేసుకొని ఎవడన్నా ఇల్లు కడతాడా? పోలిక పోల్చాలన్నా అట్లా కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పుకోవచ్చు. ఎవ్వరు, ఏ బుద్ధిహీనుడు కట్టడు. కానీ యేసు ప్రభు అంటాడు, ఇసుక మీద ఇల్లు కట్టినోడు లాంటోడు అన్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చెయ్యనివాడు. బాగా వినండి. దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టే సంగతి ఒకటి మాట్లాడాడు. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పదని మాట్లాడాడు. అంటే ఒక అసాధ్యమైన మాట మాట్లాడుతున్నాడు. వెలుగు ఎప్పటికీ చీకటి కాదు, వెలుగే చీకటే. కానీ ఆ మాట మాట్లాడాడు. మూడవది, ఇసుక మీద ఇల్లు కట్టుకునేవాడు అన్నాడు. ఈ మూడు సాధ్యం కాని విషయాలే, కానీ ఆయన మాట్లాడాడు. నాకు తెలిసి ప్రాకృతికంగా మనం బయట జీవితాన్ని కనుక గమనిస్తే ఎవ్వరూ చేయటానికి ఇష్టపడని పనులు చెప్పాడు యేసయ్య. మొదటిది, దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడం. ఎవరు పెడతారు? అదేగా ఆయన కూడా చెప్పింది, ఎవడు పెట్టడు, బుద్ధినోడు ఎవడు పెట్టడు, బుద్ధిహీనుడు పెడతాడు. ఎవరు పెట్టనప్పుడు, ఎవరు అలాంటి తెలివి తక్కువ పని చేయనప్పుడు అసలు ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చావు యేసయ్య నువ్వు అంటే, ఆ టైపోళ్ళు ఉన్నారని దాని అర్థం. భౌతికంగా చూసుకుంటారా మీరు? మనుషులు ఎవరైనా దీపం వెలిగించి అందరికీ, ఇంటనున్న వారు అందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెడతారు, కానీ కొంచెం కింద దాచిపెట్టరు, కప్పెట్టరు ఎవడు. కానీ మీలో కొంతమంది ఉన్నారు, ఇది మనకు చెబుతున్న మౌన సందేశం అన్నమాట. కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుడు వారిని వెలిగిస్తే ఆ వెలుగును పంచాల్సిన విధంగా పంచకుండా కొంచాల కింద కప్పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి బాపతు కొంతమందిని గుర్తించే
బుద్ధునోడు ఎవడు కొంచెం కింద పెట్టాడురా, నువ్వేందిరా కొంచెం కింద పెట్టుకుంటున్నావు, నువ్వేందమ్మా కొంచెం కింద పెట్టుకుంటున్నావు, కప్పేసుకుంటున్నావు ఏంటి, ఇంత తెలివి తక్కువ దద్దమ్మవా నువ్వు అన్నట్టు మాట్లాడాడు అన్నమాట. అంటే దద్దమ్మ అనడులే కానీ అది మనం అంటాం, ఏసే అన్నాడు నా కుమారుడా నా కుమారి అంట, ఆయన భాష వేరుగా. భౌతిక జీవితంలో ఎవడు అలా చేయడు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో కొందరు అలాగూ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది రాసుకో. దీపమును వెలిగించి దీపస్తంభం మీద అందరికీ బాహాటంగా కనబడి వెలుగునివ్వాలని దీపస్తంభం మీద ఉంచబడుతుంది దీపం. పాత్రతో కప్పేస్తే అది వెలిగించబడిన దీపమైనా దానివల్ల ఏ ఒక్కడికి ఎవ్వరికి ఏ ప్రయోజనం ఉండదు. కానీ మనలో కొంతమంది కుంచాల కింద పెట్టేసుకుంటున్నారు. ఇది భౌతికంగా అయితే ఎవడు చేయడు, కానీ ఆధ్యాత్మికంగా అయితే కొంతమంది ఇలా చేసేవాళ్ళు ఉన్నారు అనే మాట చెప్పకనే చెప్పాడు అక్కడ. కుంచాలకి రకరకాల పేర్లు, రకరకాల కుంచాలు, వెలిగించబడ్డోళ్ళు కప్పేసుకున్న కుంచాలు. వాటిల్లో కొంచెం నంబర్ 1 పిరికితనం. దేవునికి స్తోత్రం. దడ, భయం, సిగ్గు, ఆయాసం, ఆవేశం. కొంతమంది ఆయాసానికి ఆవేశం అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. కత్తి గట్టిగా చెప్పండి అమ్మా. ఎండలు ఇంకా ముదరలేదుగా, ఎందుకన్నప్పుడే నీరసం అయిపోయారు. కాస్త గట్టిగా చెప్పండి, మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రాలు ఎన్నిసార్లు అని చెప్పుకోవచ్చు. స్తోత్రాల పాపం అన్నోడు ఇంకా వాడిని మనం ఏం చేయలేము, మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఓకే. ఒక పాప దైవజనుడి దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించి మాట్లాడుతుంటే, పాప నువ్వు రక్షించబడ్డావమ్మా అన్నాడంట. రక్షించబడ్డానండి. ఎప్పుడు పొందావమ్మా? మారు మనసు పొంది బాప్తిస్మం ఎప్పుడు పొందావు? ఫలానా టైంలో పొందానండి. మరి ఎవరికన్నా సువార్త చెప్పి ఏదైనా ఒక ఆత్మనన్నా రక్షించావా అని అడిగితే, నేను ఇప్పుడు రక్షించడం ఏంటండి, నేను ఇప్పుడు సువార్త చేయటం ఏంటి, నేను ఇప్పుడు దేవుని సేవ చేయటం ఏంటి, నేను ఇంకా బోల్డ్ నేర్చుకోవాలి, బోల్డ్ తెలుసుకోవాలి, బోల్డ్ అవగాహన పొందాలి, చాలా తెలుసుకొని చాలా నేర్చుకొని చాలా అనుభవం పొందిన తర్వాత కదా సేవ. అప్పుడు దైవజనుడు అన్నాడు, అమ్మా మన ఇంట్లో కొవ్వొత్తి వెలిగించావరా, కొవ్వొత్తి వెలిగించగానే ఇంటికి వెలిగివ్వాలని కోరుకుంటామా, ఒక 2 ఏళ్ళు ఆగి వెలిగివ్వాలని కోరుకుంటామా? వెలిగించగానే, అది వెలగగానే, అది వెలిగింపబడగానే వెలుగు పంచాలని ఆశిస్తామా? ఒక నెల ఆగి వెలిగితే బాగుంటుందిలే, ఒక నెల ఆగి వెలుగు పంచితే బాగుంటుందని అని ఆశిస్తాం. మీరు చెప్పండి. ఒక నెల ఆగి వెలిగితే సరిపోద్దా? తక్షణమే. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళల్లో చాలామంది నిజంగా వెలిగించబడనోళ్ళు ఉన్నారు, కొంతమంది వెలిగించబడినోళ్ళు ఉన్నారు, చాలామంది వెలిగించబడనోళ్ళు ఉన్నారు. బాగా వినండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభువుని కలుసుకున్నట్టుగానే కనపడుతున్నారు, మారు మనసు పొందినట్టుగానే కనపడుతున్నారు, బాప్తీసం పొందినట్టుగానే కనపడుతున్నారు. ఒక రకంగా ఫీలింగ్ చెప్పాలంటే మనం కూడా వెలిగించబడ్డాం, సత్యం తెలుసుకున్నాం, సత్యదేవుని తెలుసుకున్నాం. నువ్వు తెలుసుకొని నువ్వు ప్రభు మార్గంలో నడుచుకుంటే, అంత మాత్రంతోనే నువ్వు తృప్తి చెందితే, అంతవరకే నువ్వు ఆగిపోతే నువ్వు నిజంగా సరిగ్గా వెలిగించబడలేదు. నువ్వు నిజంగా దేవుని సమీపించి దేవుని చేత ఒరిజినల్గా వెలిగింపబడితే, పరులకు ఆ వెలుగుని ప్రసరింపజేయకుండా నిన్నెవ్వడు ఆపలేడు. స్తోత్రం. ఎవ్వడు ఆపలేడు.
ఒకవేళ నువ్వు వెలిగించబడి కూడా వెలుగును ప్రసరించకుండా ఆగిపోయావు అంటే రెండవ కారణం చెప్తున్నా, బరువైన కొంచెం, వెడల్పాటి కొంచెం, పొడవైన కొంచెం ఏదో తీసుకొచ్చి టపీమని కప్పేశావు. దేవుని కొరకు పని చేయకుండా, దేవుని కొరకు వెలుగు ప్రకాశించకుండా, లోకానికి నశించిపోతున్న వాళ్ళకి దేవుని వెలుగుని నీ నుండి ప్రసరింపజేయకుండా నువ్వు ఆగిపోయావు అంటే రెండు కారణాలు. ఒకటి, అసలు సరిగ్గా వెలిగింపబడకుండానైనా ఉండాలి, లేదా బాగుగా వెలిగింపబడి కూడా ఒక బరువైన, వెడల్పాటి, పొడవైన కొంచెం తీసుకొచ్చి నీ నెత్తిన పెట్టుకున్నా ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. అంతే. ఈ రెండు జరగకుండా మాత్రం నువ్వు వెలుగు ప్రసరించకుండా నీ వెలుగుల్ని ఎవ్వడు ఆపలేడు. నేను చెప్తున్నా, కొంతమందిని చూస్తాను నేను, క్రొత్తగా దేవునిలోకి వస్తారా, అసలు ఎంత తీవ్రంగా ఉంటుంది వాళ్ళ వెలుగంటే ప్రకాశిస్తారు నక్షత్రాల్లాగా. అలాగా వాళ్ళకి దొరికిన ఉండల్లా యేసయ్యని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేరు. ఇక ఆత్మలను రక్షించకుండా, ఆత్మలను కదిలించకుండా ఉండలేరు. సరిగ్గా వెలిగించబడ్డ వాళ్ళు ఎంత తపన పడతారో తెలుసా? దేవుని సంగతులు తెలుసుకోవటానికి తపన పడతా ఉంటారు. తపన పడి విషయాలు గ్రహించుకొని ఒక పక్క తెలుసుకుంటానే మరో పక్క తెలుసుకున్నవన్నీ దొరికిన వాళ్ళందరికీ ఏకరువు పెడతా ఉంటారు. వెలుగు ప్రకాశించటం అంటే అది జస్ట్ మాటలే కాదు సుమా, ప్రవర్తన. మనుషుల ఎదుట, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనియండి. అంటే సువర్తమానం మాత్రమే వెలుగు కాదు, సత్క్రియలు అనే వెలుగు. అంతకుముందు అట్లుండేవాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళినాక అసలు ఎంత మార్పు, ఎంత పద్ధతి వచ్చేసింది, ఎంత సౌమ్యత, ఎంత సాధుత్వం, అబ్బా ఎంత ఓర్పు, ఎంత సహనం, మహా టెంపరు. ఇప్పుడు ఇలాగైపోయాడు. బా, నిజంగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఇలాగ మారిపోతారండి, నేను చాలామందిని చూశాను అనేసి ఒక అన్యుడు మనల్ని బట్టి అనగలిగితే అది పరలోక తండ్రికి మహిమట.